నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాణిజ్యం పెట్టుబడుల్ని విస్తరించాలని మోదీ జిన్పింగ్ నిర్ణయం. భాగస్వాములుగా కొనసాగేందుకు ఇరువురు నేతల అంగీకారం. సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ చైనా నిర్ణయం. అభిప్రాయ భేదాలు విభేదాలుగా మారకూడదని ఆకాంక్ష. స్వదేశీ మంత్రాన్ని మరవద్దన్న ప్రధాని మోదీ. వికసిత్ భారత్ దిశగా పయనిద్దామని మన్ కీ బాత్లో పిలుపు. ఇకపై నెలంతా రేషన్ ఇచ్చే యోచన. పేదల సంక్షేమం కోసమేనన్న మంత్రి నాదెండ్ల. తాడిపత్రిలో గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య రాళ్ల దాడి. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరుగుతున్న వరద. 10 గేట్లు ఎత్తి నీరు విడుదల. అంతర్జాతీయ వాణిజ్యాన్ని స్థిరంగా ఉంచేందుకు కలిసి పనిచేయాలని భారత్ చైనా నిర్ణయించాయి. సరిహద్దు సమస్యకు సహేతుకమైన పరిష్కారం కనుగొనాలని అభిప్రాయానికి వచ్చాయి. తియాన్జిన్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రెండు దేశాలు భాగస్వాములే కానీ ప్రత్యర్థులు కాదని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారకూడదని ఆకాంక్షించారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాల్ని విస్తరించాలని నిర్ణయించారు. షాంఘై సహకార సదస్సు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు 7 ఏళ్ల తర్వాత తొలిసారి చైనాలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చర్చలకు ముందు ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. అనంతరం మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయించారు. ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాలు అభివృద్ధి భాగస్వాములుగా ఉండాలి కానీ ప్రత్యర్థులుగా కాదని అంగీకారానికి వచ్చారు. విభేదాలు ఘర్షణగా మారకూడదని నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా ప్రాంతీయ అంశాలు, ఉగ్రవాదం, వాణిజ్యం వంటి ప్రపంచ సవాళ్లపై విస్తృతంగా చర్చలు జరిపారు. పరస్పర విశ్వాసాల ఆధారంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఎస్సీఓను విజయవంతంగా నిర్వహిస్తున్న జిన్పింగ్ను అభినందించారు. 2026లో భారత్ నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు రావాలని జిన్పింగ్ను మోదీ ఆహ్వానించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు భారత్ చైనా సంబంధాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. बना हुआ है। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండటంతో పాటు ఇరుగు పొరుగుగా మంచి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో డ్రాగన్, ఏనుగు కలిసి ఉండటం చాలా కీలకమని చెప్పారు. రెండు దేశాల సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాల్సిన అవసరముందని జిన్పింగ్ అన్నారు. స్థిరమైన, దృఢమైన ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలన్నారు. ట్రంప్ ఏకపక్ష విధానాల్ని విమర్శించిన జిన్పింగ్ బహుళ ధృవ ప్రపంచ నిర్మాణం, ఆసియా సహా ప్రపంచంలో శాంతి శ్రేయస్సుల కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.国际形势变乱交织，中国和印度是2大东方文明组合，是世界上人口最多的2个国家，也是全球南方重要成员。紧
坚决地造福两国人民，促进发展中国家团结振兴，推动人类社会进步的重要责任。做睦邻友好的朋友，相互成就的伙伴，实现龙象共舞，应当是中印双方的正确选择。 2020లో గల్వాన్ ఘర్షణల వల్ల రెండు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు మళ్లీ బలపడుతున్న వేళ సుమారు 7 ఏళ్ల తర్వాత మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. 50 నిమిషాలు జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. కజన్లో మోదీ జిన్పింగ్ సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని తియాన్జిన్ సమావేశంలో ఇరు దేశాధినేతలు సమీక్షించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత చైనా మధ్య స్థిరమైన స్నేహపూర్వక సంబంధాలు రెండు దేశాల ఆర్థిక వృద్ధి, బహుళ ధ్రువ ప్రపంచానికి, ఆసియాకు చాలా ముఖ్యమైనవని పేర్కొంది. సరిహద్దు సమస్య పరిష్కారాలకు ఇరువురు నేతలు మద్దతిచ్చారని వివరించింది. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి స్వదేశీ నినాదం వినిపించారు. స్వదేశీ వస్తువుల వాడకాన్ని గర్వంగా భావించాలని పిలుపునిచ్చారు. కొన్ని వారాల్లో పండుగల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భారత్లో తయారైన వస్తువుల్నే కొనాలని కోరారు. జీవిత ప్రయాణంలో వినియోగించే ప్రతిదీ స్వదేశీగా ఉండేట్టు చూసుకోవాలని సూచించారు. యూపీఎస్సీ పరీక్షల్లో త్రుటిలో అవకాశం కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 125వ మన్ కీ బాత్ సందర్భంగా స్వదేశీ వస్తువులు, ప్రకృతి వైపరీత్యాలు, క్రీడలపై తన మనసులో ఉన్న అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని, వేల సంఖ్యలో నిరాశ్రులయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు, భద్రతా దళాలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు జమ్మూ కశ్మీర్ను అతలాకుతలం చేస్తున్నప్పటికీ పుల్వామాలో తొలి డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో 800 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు ప్రతిభ చూపారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉండటంతో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. इस समय देश भर में गणेश उत्सव की धूम है. आने वाले दिनों में बहुत सारे त्योहारों की रौनक होगी. उन त्योहारों में आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है. उपहार वही जो भारत में बना हो, पहनावा वही जो भारत में बुना हो, सजावट वही जो भारत में बने सामान से हो. जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी हो. गर्व से कहो ये स्वदेशी है. इस भाव को लेकर हमें आगे चलना है. एक ही मंत्र वोकल फॉर लोकल, एक ही रास्ता आत्मनिर्भर भारत, एक ही लक्ष्य विकसित भारत. యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. आपने यूपीएससी का नाम तो जरूर सुना होगा. ये संस्था देश की सबसे कठिन परीक्षाओं में से एक सिविल सर्विसेज का एग्जाम भी लेती है. हजारों ऐसे उम्मीदवार भी होते हैं जो बेहद काबिल होते हैं. उनकी मेहनत भी किसी से कम नहीं होती, पर मामूली अंतर से वो अंतिम सूची तक नहीं पहुंच पाते. इसलिए अब ऐसे होनहार विद्यार्थियों के लिए भी एक डिजिटल प्लेटफॉर्म बनाया गया है और इसका नाम है प्रतिभा सेतु. प्रतिभा सेतु में उन उम्मीदवारों का डेटा रखा गया है जिन्होंने यूपीएससी की अलग अलग परीक्षाओं के सभी चरण पास किए, लेकिन अंतिम मेरिट लिस्ट में उनका नाम नहीं आ पाया. इस पोर्टल पर 10,000 से ज्यादा ऐसे होनहार युवाओं का डेटा बैंक मौजूद है. इस पोर्टल से प्राइवेट कंपनियों इन होनहार स्टूडेंट्स की जानकारी लेकर उन्हें अपने यहां नियुक्ति दे सकती है. साथियों, इस प्रयास के नतीजे भी आने लगे हैं. सैकड़ों उम्मीदवारों को इस पोर्टल की मदद से तुरंत नौकरी मिली है.
వచ్చే నెలలో హైదరాబాద్ వియోచన దినోత్సవాన్ని జరుపుకోనున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడిన ఒక ఆడియోను మోదీ వినిపించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో రాష్ట్రంలో గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమ లంక గ్రామాన్ని వరద నీరు ముంచెత్తగా ప్రజలు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. స్పిల్వే ఎగువన నీటి మట్టం 32.92 మీటర్లు ఉండగా స్పిల్వే దిగువన 24.32 మీటర్లు ఉంది. 48 గేట్ల ద్వారా 10.55 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఈ ఉదయం 10,94,575 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగు అవసరాల కోసం తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు సంబంధించిన కాలువలకు 11,700 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నారు. గోదావరికి వరద క్రమంగా పెరుగుతున్న వేళ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని 11 లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అరటి, ఇతర పంటల ఉత్పత్తుల్ని బయటకు తీసుకురావడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. శబరి నది ఉప్పొంగి ప్రవహించడంతో అల్లూరు సీతారామరాజు జిల్లా శివారు మండలాలైన ఎట్టపాక, కోనవరం మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా నీటి ప్రవాహం ఎక్కువైంది. రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వరద పెరుగుతుండటంతో 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,65,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,624 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీరిచ్చి సస్యశ్యామలం చేస్తానని మాట ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తనని ఈ స్థాయికి తెచ్చిన కుప్పం గడ్డలో కృష్ణా జలాలు పారించిన రోజు 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మర్చిపోలేదన్నారు. 1999లో తన చేతుల మీదుగా హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి ఇప్పుడు కుప్పానికి కృష్ణమ్మని తీసుకొచ్చినంత వరకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడ్డారని గుర్తు చేసుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా పట్టుదలతో హంద్రీనీవా పూర్తికి సంకల్పం తీసుకున్నానన్నారు. ఫలితంగా గత నెలలో మల్యాల నుంచి నీటి విడుదల చేసి రాయలసీమ జిల్లాలకు నీరిచ్చి చరిత్ర సృష్టించామన్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో చిట్ట చివరి భూములకు జలకళ తెచ్చామని వెల్లడించారు. 938 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో ప్రజల్లో ఆనందం చూసి ఎంత సంతోషం కలిగిందని వివరించారు. ఇకపై నెల అంతా రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ దుకాణాల్లో రాగులు, నూనె, గోధుమ పిండి, కందిపప్పు అందిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమేనని మంత్రి మనోహర్ అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చొరవతో పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయన్నారు. త్వరలోనే భారీగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ తెనాలి రావాలంటే భయం వేసేది. 2 గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే. 40 నిమిషాల్లో ఈ రోజు రాగలిగాం మేమందరం. ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు ఎలా రావాలి. గత 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఒక్కడు ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కందిపప్పు కూడా మీకు సబ్సిడీలో ఇస్తాం. వంట నూనె, పామ్ ఆయిల్ కూడా మీకు అందించే సౌకర్యాలు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళమో అది కూడా ఇస్తాం. ఖచ్చితంగా గోధుమ పిండి కూడా వచ్చే నెల నుంచి ఈ రేషన్ షాపుల ద్వారా ఆ కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో 15 రోజులు కాదు, నెల రోజులు తెరిచి ఉంటాయి ఈ షాపులు. మా సరుకులతో పాటు
వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళు కూడా ఆదాయం పెంచే విధంగా ఇతర కంపెనీలతో టైఅప్ చేసి కోకోకోలా, నెస్లే, భారతదేశంలో ఉన్న భారత్ బ్రాండ్ అనే కంపెనీతో టైఅప్ చేసుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు, గిరిజన ప్రాంతాల నుంచి ఆర్గానిక్ సరుకులు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ ను కోరింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆస్ట్రేలియాలో కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేయనుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గళమెత్తిన కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన వైసీపీ నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైసీపీ ఎంపీలపై ఘాటు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనం వహిస్తున్నారని బొత్స ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిల పక్షాన్ని తీసుకుని కేంద్రం వద్దకు వెళితే తాము వెంట వస్తామని బొత్స స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంట్ సభ్యులకు వచ్చి పౌరుషం లేదంట, వాళ్ళు మాట్లాడలేదంట. ఆ రోజు వచ్చేట ఉప్పు కారం కావాలంటారు. ఈ నాయకులు వచ్చి పంపిస్తారంటే ఉప్పు కారాన్ని. ఇప్పుడు 20 మంది పార్లమెంట్ సభ్యులు ఏం తింటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? సరే, ప్రతిపక్షాలు ఏమనుకున్నా, వారు ఏం మాట్లాడుకున్నా ఇది మాకు సంబంధం లే, మేము మీకు మాటిస్తామని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా? అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్ని డొక్క తిరుగు తిరిగినప్పటికీ, వాళ్ళు ఏం మాట్లాడుకున్నప్పటికీ మన పార్టీ బాధ్యతగా, మన పార్టీ ఇచ్చిన నినాదం ఒక్కటి సాధించుకోవడమే మన తాలూకు చేయం. మాకేం పేర్చడం లేదు. ఎవరు దీనికోసం పోరాటం చేసినా వాళ్ళు వెనకైతే మేము వస్తాం, ఆ శిల్పాన్ని ఆపడమే మనం చేయమని చెప్పి నేను చెప్పాం. ఋషికొండ గురించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. వైసీపీ హయాంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఋషికొండలో 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి భవనాలు నిర్మించారని విమర్శించారు. ఋషికొండ భవన నిర్మాణాల్లో డొల్లతనాన్ని జనసేనాని పవన్ ప్రపంచానికి చూపించారన్నారు. ఋషికొండ నిర్మాణాలపై చర్చించేందుకు అమర్నాథ్, రోజా బహిరంగ చర్చకు రావాలని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. జరిగినటువంటి లోపల బాత్రూమ్ 1.5, ఒక ఫ్యాన్ 2 లక్షలు. డీసీ అనేటువంటి డెక్ కంపెనీకి నిర్మాణ పనులు ఎవరప్ చెప్పారు? జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ డెక్ కాదా? నిన్న ఏదో అమర్ చెప్తున్నాడు, ఎవరో అక్కడ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు, చూడండి కెమెరా అని. పైన పెచ్చులు రాలిపోతా ఉన్నాయి, సీలింగ్ వర్షం నీరు కారుతా ఉంది. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, టూరిజం అధికారులు, టీవీఎంసీ కమిషనర్, ఇలా జాయింట్ కలెక్టర్లు అందరూ ఉన్నారు అక్కడ, అధికారులందరూ. ఇవన్నీ ఉన్నా గాని ఇంకా ఏదో మసిపూసి మారేడుగా చేయడానికి నిన్న కోడిగుడ్డ అమరు ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కోసమే 500 కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ప్రజాధనాన్ని లూటీ చేసి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకొని, బ్రిటిష్ కాలం నాటి కాలంలో ఉండేవి అలాగా ప్యాలెస్లు కట్టుకోవడం అలవాటు అయిపోయి ఇక్కడ కూడా ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాడంటే ప్రజాధనాన్ని లూటీ చేసి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రామచంద్ర లాడ్జ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ అనుచరులు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. వాహనం పూర్తిగా ధ్వంసం కాగా మరో లారీ అద్దాలు పగిలిపోయాయి. గణేష్ శోభాయాత్రలో ఆసుపత్రి పాలెం వద్ద కాకర్ల రంగనాథ్కు చెందిన వినాయక విగ్రహం వాహనం నిదానంగా వెళుతుండటంతో కొద్దిగా వేగంగా వెళ్లమని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఆగ్రహించిన కాకర్ల రంగనాథ్ ప్రభాకర్ రెడ్డిని దూషించగా పోలీసులు సర్ది చెప్పి రామచంద్ర లాడ్జి వద్దకు పంపించినట్లు సమాచారం. లాడ్జి వద్దకు చేరుకున్న తర్వాత ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కాకర్ల రంగనాథ్ వాహనాన్ని దాటి ముందుకు వెళ్లారు. మళ్లీ వెనక్కు వచ్చి కాకర్ల రంగనాథ్ వాహనంపై రాళ్లదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఎన్నికల ముందు కాకర్ల రంగనాథ్ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అనంతరం పార్టీలో ఆధిపత్యం కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య పోటీ నెలకొంది. ఏలూరు జిల్లాలో అదృశ్యమైన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బి సుబ్బారావు కథ విషాదాంతమైంది. టీ నర్సాపురం మండలం మధ్యాహ్నపు వారిగూడెం శివారు ఎర్రకాలువ నుంచి సుబ్బారావు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. బుట్టాయిగూడానికి చెందిన బి సుబ్బారావు జంగారెడ్డిగూడెం డివిజన్లోని కామవరపుకోట, టీ నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.
కామవరపుకోటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచే విధులకు వెళుతున్నారు. గత 2 రోజులుగా సుబ్బారావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తడికలపూడి పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు టీ నరసాపురం మండలం మధ్యాహ్నపు వారిగూడెం సమీపంలో ఫోన్ సిగ్నల్ ఆగిపోయినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ఎర్ర కాలువలో ఆయన బైక్ కనపడింది. దీంతో గజ ఈతగాళ్ల సాయంతో ఎర్ర కాలువలో గాలించగా సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. ఎర్ర కాలువ వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల బైక్పై వంతెన దాటుతూ ప్రవాహంలో సుబ్బారావు కొట్టుకుపోయినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. పోస్టుమార్టం తర్వాత సుబ్బారావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. కడికలపూడి టీ నరసాపురం మండలాల్లో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి సుబ్బారావు అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ గారు విధుల్లో భాగంగా టీ నరసాపురం మండలంలోని మధ్యాహ్నపారిగూడెం పరిసర గ్రామాల్లో అప్పలరాజుగూడెం ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అప్పలరాజుగూడెం పక్కన ఉన్నటువంటి ఎర్ర కాలువ ఉధృతంగా రావడం వల్ల దాన్ని అంచనా వేయలేక ఇతను కాలువలోకి వెళ్లడంతో మోటార్ సైకిల్ తో సహా కొట్టుకొని పోవడం జరిగింది. తీవ్రంగా గాలించి డెడ్ బాడీని ఏ పోలవరం సమీపంలో ఎర్ర కాలువలో ట్రేస్ చేయడం జరిగింది. కాలువ వస్తున్నటువంటి వేగాన్ని అంచనా వేయలేక సుబ్బారావు ప్రమాదవశాత్తు కొట్టుకొని పోవడం వల్ల మరణం సంభవించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టి బీహార్లో 6 లక్షల ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం మిగిలిన ఓటర్లకు కొత్త గుర్తింపు కార్డుల్ని జారీ చేయాలని భావిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఓటర్లందరికీ కొత్త ఓటరు గుర్తింపు కార్డుల్ని ఇవ్వాలని ఈసీ యోచిస్తోంది. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితా సవరణకు ఫారాలు ఇచ్చినప్పుడు నూతన ఫోటోను కూడా అడుగుతున్నారు. ఆ కొత్త ఫోటోను తాజాగా జారీ చేసే ఓటర్ కార్డుల్లో ముద్రించే అవకాశం ఉంది. ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం బీహార్లో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించి అభ్యంతరాల్ని పరిష్కరించిన తర్వాత సెప్టెంబర్ 30న తుది జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ఎన్నికల సంఘం వెల్లడించిన ప్రకారం ఓటర్ల గణనకు ఫారాలు నింపిన 99% మంది తమ డాక్యుమెంట్లను సమర్పించారు. ముసాయిదా జాబితాలో తమ పేరు లేదని, తుది జాబితాలో చేర్చాలని 30,000 మంది అభ్యర్థన పెట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైంది. స్థానికుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని మనా ఠాణా పోలీసులు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లోనూ ఆమెపై ఫిర్యాదు దాఖలైంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై ఇటీవల మహువా మొయిత్రా కేంద్రంపై విరుచుకుపడ్డారు. భాజపా నేతలు పదే పదే బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. దేశ సరిహద్దుల్ని పరిరక్షించే భద్రతా దళాలు కేంద్ర హోంశాఖ పరిధిలోనే పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ హోంమంత్రి సరిహద్దుల్ని రక్షించలేకపోయినప్పుడు తప్పెవరిదని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అమిత్ షాను ఉద్దేశించి మహువా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఆమె చేసిన వ్యాఖ్యల్ని భాజపా ఖండించింది. ఫిర్యాదు మేరకు ఆమెపై ఛత్తీస్గఢ్లో కేసు నమోదైంది. పంజాబ్ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగ్గా అధికారులు ఆర్మీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్ వంటి జిల్లాల్లోని చాలా గ్రామాలు భారీ వరదలకు అతలాకుతలమయ్యాయి. రావి, సట్లెజ్, బియాస్ నదుల ఉధృతికి పరివాహక ప్రాంతాల్లోని పదుల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి. పాటియాలా జిల్లాలోని 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఆయా గ్రామాల ప్రజల్ని ఆటోర్ సైనిక వాహనాల్లో తరలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం స్కూళ్లకు సెప్టెంబర్ 3 వరకు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సీఎం భగవంత్ సింగ్ మన్ సూచించారు. జమ్మూ కశ్మీర్లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు రహదారులు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఫలితంగా అనేక రోడ్లను మూసివేశారు. కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని వరుసగా 6వ రోజు మూసివేశారు. జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. రాంబన్ జిల్లాలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మార్గంలో నిర్మించిన సొరంగ ముఖద్వారం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. జమ్మూలో వరద ఉధృతికి తావి నది 4వ వంతెనలో కొంత భాగం కొట్టుకుపోవడంతో సైన్యం తాత్కాలికంగా బేలీ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దానిపైనే వాహన రాకపోకలు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో రోడ్ల పునరుద్ధరణ పనుల్ని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా వచ్చి పరిశీలిస్తారని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా జమ్మూ కశ్మీర్కు వాటిల్లిన నష్టాన్ని రాజ్భవన్లో జరిగే సమావేశంలో అమిత్ షాకు వివరిస్తానని ఆయన వెల్లడించారు.